అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఏమి చేయాలనుకుంటారో వాటిని చేయండి. పెట్టుబడులు పెట్టే వారికి ఇది మంచి సమయం. ఈ రోజు మీ పాత స్నేహిను కలుసుకుంటారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలిసివస్తుంది. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించనున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత బిజీగా మీతో మీరు సమయాన్ని గడపండి. మీ పాత స్నేహిను కలుసుకుంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుకుంటారు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఇదివరకు కంటే ఎక్కువ ధనము ఉంటుంది. ఆఫీసులో మీరు ఇబ్బంది పడుతుంటే ఈ రోజుతో మీ సమస్యలు తొలగనున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే మీ కోపాన్ని తగ్గించుకోవాలి, లేదంటే మీరు తీవ్రంగా దెబ్బతినాల్సి ఉంటుంది. ఖాళీ సమయాన్ని మీ ఇంటివారికి కేటాయించండి. ఈ రోజు ఏ పని చేయకుండా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. బయట ఫుడ్స్ తినడం వలన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ మూడ్లోకి వెళతారు. మీరు మంచి పని చేసే ముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ బంధువులు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు. మీ ప్రియమైన వారికి మీ ప్రేమ దొరుకుతుంది. మీకు ఇష్టం లేకపోయినా మీరు బయటికి వెళ్లాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయం. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.